ప్రపంచంలో ఏ ఆలయానికి లేని విశేషం ఈ యొక్క ఆలయానికి ఉందన్నమాట. ఏంటంటే పరమశివుడు ఉపయోగించినటువంటి వస్తువులు ఇప్పటికీ భద్రపరిచినటువంటి ఆలయం ఇది. అరుణాచల శివ. ప్రస్తుతం అయితే మనం తిరువల్లై నెల్లూరులో ఉన్నామన్నమాట. కొన్ని లక్షల మంది చూస్తూ ఉండగా శివ వాక్కు వినిపించినటువంటి ఆలయం ఇది. కొన్ని లక్షల మంది చూస్తూ ఉండగా శివ పరివారం మొత్తం కూడా దర్శనమిచ్చినటువంటి ఆలయం ఇది. సో అంత ప్రఖ్యాతి ఆలయము మనకి అరుణాచలానికి అతి దగ్గరలో ఉంది. ఈ ఆలయము మనకి అరుణాచలం నుంచి దాదాపుగా 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి ఈ ఆలయం వస్తుంది. సో మనము ఈ ఆలయానికి వచ్చే మార్గ మధ్యంలో తిరుక్కోయిలూరు కూడా చూసుకొని రావచ్చు అన్నమాట. సో అక్కడ మనకి చూడాల్సినటువంటి చాలా ఆలయాలు అయితే ఉంటాయి. అదుల నాగేశ్వరు, తుల్లి తురేషను, వీరాట్టేశ్వరు, అలాగే ఉరగల నంద పెరుమాలు, ఈ విధంగా చాలా ఆలయాలు తిరుక్కోయిలూరులో అయితే ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి తిరుక్కోయిలూరు నుంచి దాదాపుగా ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ఆలయం ఉంటుంది. సో ఈ ఆలయం గురించి తమిళ పురాణాల్లో పాదై పట్ట స్థలం అని చెప్పేసి పిలుస్తారన్నమాట. అంటే నాయనాళ్ళు కీర్తించినటువంటి శైవ ఆలయాల్లో ప్రధానమైనటువంటి ఆలయం అని మనకి తమిళ పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందులోనూ మనకి తేవార కీర్తన మొదటిగా పుట్టిన క్షేత్రం అన్నమాట ఇది. మనకి అప్పరు, సుందరరు, జ్ఞాన సంబంధరు వీరు ముగ్గురు పాడినటువంటి కీర్తనల్ని తేవార కీర్తనం అని చెప్పేసి పిలుస్తారన్నమాట. అందులో మొట్టమొదటిగా సుందరారు పాడినటువంటి తేవార కీర్తన ఈ ఆలయంలోనే పాడారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే ఏంటంటే మనకి సుందరారు గారి జీవిత చరిత్ర చదివిన వాళ్ళు, మీకు ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే అర్థమవుతుందన్నమాట. మనకి 63 మంది నాయనారులో మొదటి నాయనారు ఈ సుందరమూర్తి నాయనారు. అంటే మీకు ఈ సుందరమూర్తి నాయనారిని పరమశివుడు సఖాభావంతో, అంటే స్నేహభావంతో మెలిగారన్నమాట. అంటే ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఏ విధంగా మెలిగితే ఉంటారో అంత బెస్ట్ ఫ్రెండ్స్గా మనకి సుందరారు గారు మరియు పరమశివుడు ఇద్దరు కూడా కనబడతారు అనమాట. మీరు ఆ తేవార కీర్తనలో మీకు తెలిసినట్టుగానే ఉంటే పిత్తా పిరై సూడి ఎన్ పెరుమానే అని చెప్పేసి ఒక కీర్తన ఉంటుందన్నమాట. హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది ఆ ఆలయం కీర్తన. ఆ కీర్తన సుందరారు గారు ఈ ఆలయంలోనే పరమశివుడి కోసం పాడారన్నమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే అరుణగిరినాథర్ గారు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కోసం, మురుగన్ కోసం ఒక కీర్తన అయితే పాడారు. సో ఆయన పాడినటువంటి ఆ కీర్తనకి ఆయన పరవశించి ఆ నెమల మీద ఉండి నర్తన చేస్తున్నట్టుగా ఆయన రూపం ఉంటుందన్నమాట. ఇప్పటికీ మీరు చూడవచ్చు. అంత గొప్ప క్షేత్రం ఇది. సో వీలున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా అరుణాచలానికి వచ్చేవాళ్ళు ఈ 60 కిలోమీటర్స్ పెద్ద డిస్టెన్స్ అనుకోకుండా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్టర్నూన్ 12 తర్వాత ఈ ఆలయం అయితే క్లోజ్ చేస్తారు. సో తమిళనాడులో ఉన్నటువంటి మ్యాక్సిమం అన్ని ఆలయాలు కూడా 12 గంటలకల్లా క్లోజ్ చేస్తారన్నమాట. తర్వాత 4 గంటలకు ఓపెన్ చేస్తారు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ యాత్రను ప్లాన్ చేసుకోండి. 60 కిలోమీటర్సే కాబట్టి చాలామంది ఇప్పుడు ఓన్ వెహికల్స్తో అరుణాచలంకి వస్తున్నారు కాబట్టి చాలా సింపుల్గా కూడా వచ్చి దర్శనం చేసుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే
సాక్షాత్తుగా పరమశివుడు ధరించినటువంటి పాదరక్షలు ఇప్పటికీ మనం చూడగలుగుతున్నామంటే అది మన పూర్వజన్మ సుకృతము. సో ఇలాగా మనకి ప్రపంచంలో ఏ ఆలయంలో కూడా ఈ విధంగా స్వామివారు వాడినటువంటి వస్తువు మనకి ఎక్కడా కూడా కనపడదన్నమాట. సో ఈ ఆలయంలో మాత్రమే ఆ విశేషమైనటువంటి దర్శనం మనకి జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా వచ్చి ఈ ఆలయాన్ని దర్శనం చేయండి. ఈ ఆలయము విస్తీర్ణంలో చాలా పెద్ద ఆలయము. మీరు చూసినట్లయితే ఈ ఆలయం వెనక భాగంలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారన్నమాట. సో అంతకుముందు ఉన్నటువంటి రాళ్ళన్నింటినీ కూడా తొలగించి కొత్తగా ఏదో నిర్మాణం చేస్తూ ఉన్నట్టున్నారు. ఆలయాన్ని అన్ని వైపుల నుండి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ. సో ఈ ఆలయానికి పక్కనే మనకి కోనేరు కూడా ఉందన్నమాట. అక్కడ ఈ ఆలయము పునర్నిర్మాణ పనులు చేస్తున్నట్టున్నారు. సరిగ్గా 4 గంటలకైతే ఈ ఆలయ ద్వారాలు అయితే ఓపెన్ చేశారన్నమాట. ఇక్కడ మీరు చిత్రీకరణలో చూడవచ్చు. ఆల్మోస్ట్ మనకి పరమశివుడు ఏ రూపంలో ఉన్నారో సుందరుడు కూడా అంత సుందరంగా అదే రూపంలో ఉంటారన్నమాట. లోపల కూడా ఆలయము చాలా పెద్ద ఆలయము. మీకు ఆలయం పైన ఇంకొక ఆలయం ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆలయం లోపల పెద్ద పెద్ద మండపాలు, అలాగే పెద్ద పెద్ద రాజద్వారాలు మనకి దర్శనమిస్తాయి. ఇక్కడ మనకి నందికి విశేషమైనటువంటి స్థానం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఆలయం పైన ఇంకొక ఆలయం ఉంటుందన్నమాట. అక్కడ నుండే పార్వతీ పరమేశ్వరులు లక్షలాది మంది భక్తులకు దర్శనమిచ్చినటువంటి ప్రదేశము. అందుకు గుర్తుగా అక్కడ మనకి ఇది దర్శనమిస్తుంది. అలాగే స్వామివారు వాడినటువంటి పాదుకలు ఇప్పటికీ మనం ఆలయంలో దర్శించవచ్చు. సాక్షాత్తుగా పరమశివుడు వాడినటువంటి పాదురక్షకుల దర్శనం మీకు జరుగుతూ ఉంది. అరుణాచల శివ స్వామివారు ఈ విధంగా అక్కడ ముగ్ధ మనోహర రూపంలో మనకి దర్శనమిస్తారన్నమాట. ఈ ఆలయ మండపంలోనే ద్రవిడ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా 63 మంది నాయనార్ల యొక్క విగ్రహాలు వరుసగా ఉంటాయి. సో ఈ ఆలయము ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఈ ఆలయాన్ని దర్శించే వాళ్ళు ముందుగా మీకు చెప్పే విషయం ఏంటంటే, మనకి పెరియ పురాణంలోని సుందరమూర్తి నాయనార్ గారి యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా తెలుసుకుని ఈ ఆలయం కానీ మీరు దర్శించినట్లయితే గొప్ప పారవశ్య అనుభూతిని మీరు అనుభవించగలుగుతారు. ఎందుకంటే సుందరమూర్తి నాయనారి యొక్క జీవితంలో పరమశివుడు చేసిన మహిమలు అన్నీ ఇన్ని కాదు. పెరియ పురాణంలో 63 మంది నాయనార్లలో ఈ ఒక్క నాయనారిదే ఒక ఎత్తు. స్వామివారు బుద్ధ బ్రాహ్మణుల వేషంలో వచ్చి సుందరారి యొక్క పెళ్లిని ఆపడం, లక్షలాది మంది భక్తుల సమక్షంలో శివ దర్శనము కలిగినటువంటి ఆలయం అన్నమాట. ఈ ఆలయము అంత ప్రత్యేకమైన ఆలయం ఇది. అటువంటి ఆలయంలో కూడా అడుగు పెట్టాలంటే స్వామివారి ఆజ్ఞ ఉండాల్సిందేమో. వచ్చి ఒక 3 years దాకా అవుతున్నా కూడా 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆలయానికి రావడానికి ఈరోజే పర్మిషన్ దొరికింది. అది కూడా మార్నింగ్ బయలుదేరామన్నమాట. సో తిరుకోలు దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆలయం క్లోజ్ అయిపోయింది. కరెక్ట్గా 12:30కి ఏమో వచ్చాము. సో టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఎవరో మహాతల్లి అన్నపూర్ణాదేవి లాగా వచ్చి లోపల మీకు అన్నదానం పెడతారు, తినేసి వెళ్ళండి అని చెప్పింది అన్నమాట. సో లోపలికి వచ్చి భోజనం చేసుకొని ఆలయం మొత్తం కూడా చూసి ఇప్పుడు ఒక అరుగు మీద కూర్చొని ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాము. సో మనకి చాలా గొప్ప క్షేత్రము, తేవారం పుట్టిన క్షేత్రం అన్నమాట. మీరు ఆ తేవార కీర్తనలు వినండి, మనసుకి అలా హత్తుకుంటుంది. కింద మీకు డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఇస్తాను. ఆ తమిళ్లో ఉంటాయి సాంగ్స్.
సో మీకు మీకు దాని మీనింగ్ మీకు అర్థమైనా అవ్వకపోయినా కూడా దాని యొక్క వైబ్రేషన్ మీకు పట్టుకుంటుందన్నమాట. సో ఇది మాత్రం డ్యామ్ షూర్. ఒక 2-3 సార్లు విన్నారంటే మీకు అర్థం తెలియకపోయినా కూడా ఆ పాటలు పెట్టుకుని వింటారు, అంత బాగుంటాయి. సో అటువంటి తేవారము పెత్త పెరైసూడి ఎన్ భగవాని అని చెప్పేసి పాడినటువంటి పాట ఇక్కడే అన్నమాట. అది కొన్ని కోట్లాది మంది తమిళ ప్రజలకి, శివభక్తులకి ప్రాణం అన్నమాట ఆ పాట. సో ఆ పాట పుట్టినటువంటి క్షేత్రం ఇది. సో సుందరుడు ఆ పారవశ్యంలో పాడిన ఆ పాట ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా వినండి. అలాగే ఈ ఆలయానికి వచ్చే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే సుందరమూర్తి నాయనారి యొక్క ప్రతి చరిత్ర కూడా పూర్తిగా తెలుసుకొని రండి. ఆల్రెడీ మన ఛానల్లో సుందరమూర్తి నాయనారి గురించి 2 వీడియోస్ చేస్తున్నాం అనమాట. సో అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోస్ మీరు చూసి ఈ ఆలయాన్ని వచ్చి దర్శనం చేయండి, మీకు అల్టిమేట్గా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో తర్వాత మీరు అరుణాచలంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా మీ లిస్టులో పెట్టుకొని వస్తారనమాట, అంతటి గొప్ప ఆలయము. సో ఈ విషయాలన్నీ చెప్పడానికే స్వామి మాకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు టైం ఇచ్చాడేమో అనిపిస్తుంది. సో ఇంకొక 1 అవర్లో మాకు టెంపుల్ ఓపెన్ అవుతుంది, దర్శనం చేసుకుంటాము. స్వామివారి పాదుకలు ఇవన్నీ కూడా ఇప్పుడు కాసేపట్లో మేము చూడగలుగుతున్నాం అన్నమాట. సో ఖచ్చితంగా అరుణాచలంకి వచ్చేవాళ్ళు ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి అన్నది నా మనవి. సో సుందరమూర్తి నాయనారంటే పరమశివుని యొక్క ఒక ప్రాణ స్నేహితుడు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ ఆలయానికి రండి. సో పరమశివుడు సుందరమూర్తి నాయనారి యొక్క జీవితంలో చేసినటువంటి మహత్తరమైన చాప్టర్స్ అన్నీ కూడా ఈ ఆలయంతో ముడిపడి ఉంటుంది. సో మీరు జస్ట్ ఆ సుందరమూర్తి నాయనారి స్టోరీ వింటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఆయన కమలాలయంలో పుట్టడం, ఆ తర్వాత ఆ పెళ్ళి కోసం రావడం, ఆ పెళ్ళి వచ్చి ఆ పిచ్చివాని రూపంలో పరమశివుడు రావడం, ఆపేయడం, ఆ తర్వాత ఆయన కరెక్ట్గా ఈ ఆలయం లోపలికి వచ్చేసి మాయమైపోవడం, కొన్ని లక్షల మంది చూస్తుండగా మాయమైపోవడం, అప్పుడు తనకి స్పృహ రావడం, పూర్వజన్మ గుర్తు రావడం, పరమశివుడి మీద ఆ భక్తి కలిగి ఆ తేవార కీర్తన పాడడం, కొన్ని లక్షల మంది ఆ శివ పరివారాన్ని చూడటం, మళ్ళీ అక్కడ స్వామివారు సాక్షాత్తుగా పార్వతీదేవితో చెప్పారన్నమాట. పార్వతి, ఇతడు సుందరుడు నా కట్టు బానిస, నా బానిస అన్న మాటలు కూడా ఆ పరమశివుడు స్వయంగా చెప్పిన వాక్కు కొన్ని లక్షల మంది ఇక్కడ వినడం. సో అంతటి గొప్ప క్షేత్రంలో మనం ఇక్కడ ఉన్నామంటే అది స్వామివారి ఆజ్ఞ ఉంటేనే ఇటువంటి ఆలయాలు కూడా మనం దర్శనం చేసుకోగలుగుతామన్న విషయాన్ని మీరు స్పృహలో ఉంచుకొని ఈ ఆలయానికి రావడానికి ప్రయత్నం చేయండి. అరుణాచల శివ.